నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను మీకు. మీకు వీలు కుదిరితే ట్రై చేసి చూడండి. అండ్ మేము మా సాధనలు చేస్తున్నప్పుడు మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు గానీ, ఇట్లాంటి భువర్లోక గమనము యాస్ట్రల్ ట్రావెల్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే ప్లేన్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఓకే. అంటే మైండ్‌లో ఒక టైప్ ఆఫ్ బ్లిస్ వస్తుంది. ఓకే. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కేవలము ఒక టైప్ ఆఫ్ ప్రేమని మన జీవితంలోకి రానివ్వకుండా ఉండడం వల్ల మనం ఇక్కడే ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడైనా గమనించి చూసారా? కళ్ళు మూసుకొని మంచిగా నిద్రపోగానే తెలియకుండానే మన లోపల ఒక అద్భుతమైన ఒక ఊహా ప్రపంచం ఓపెన్ అయిపోతుంది కదా! నువ్వు చెప్పుండవు, ఈరోజు నాకు ఈ కల రావాలి, ఇలాంటి కలలో ఇలాంటి బట్టలేసుకొని వీళ్ళంతా ఉండాలి అని నువ్వు చెప్పం గూడా. అయినా ఒక టైప్ ఆఫ్ ల్యూసిడ్ డ్రీమింగ్ వచ్చినప్పుడు కలర్ఫుల్‌గా గూడా కనిపిస్తారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అనే ఆలోచన మనందరికీ రావాలి. అలా ఎప్పుడైనా వస్తే నా మైండ్ లోపల నేను చెప్పకుండానే ఇన్ని కలలు రావడానికి గల ప్రాసెస్ ఏమై ఉంటుంది? ఏం తీసుకొస్తుందో నాకు ఈ కలలు అనే ఆలోచన రావాలి. దీనికి డబ్బుతో గానీ, మీ ఆస్తులతో గానీ, లేపోతే మీ ఫ్రెండ్సు, మీ ఇంట్లో ఉండే రిలేటివ్సు, లేపోతే మీ హస్బెండ్, మీ పిల్లలు వీళ్ళతో సంబంధమే లేదు. మీరు ఈ శరీరంలో బ్రతుకుతున్నారు కాబట్టి, ఈ శరీరములో జరుగుతున్న ఈ పైన మనకి జరుగుతున్న ఆ ఊహా ప్రపంచాన్ని మనం ఒక్కసారైనా గమనించుకొని తీరాలి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్నే మనము భువర్లోక గమనము అంటాం. భూ, భువర్ అంటే భూమి, భూమి ఉంటే కదా ఎర్త్ ప్లేన్ అంటాం. దీన్ని దాటి పైన అంటే భువర్లోకం అంటాం. భువర్లోకము, మన స్వర్గలోకము ఇవంటి అన్నీ మీకు నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తే తెలుస్తుంది. కానీ భువర్లోకం యాస్ట్రల్ ప్లేన్, ప్లానెట్సు, స్టార్సు, నక్షత్రాలు, ఆకాశం ఈ టైప్‌లో ఉన్నదంతా ఒక ప్లేన్‌గా చెప్తారు. ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో ఓకే. ఈ ప్లేన్ అంటే నెక్స్ట్ ప్లేన్‌లోకి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అనే ఆలోచన మీరు తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే సరదాగా ట్రై చేయడంలో తప్పేముంది? మీకు కుదిరితే ట్రై చేసి చూడండి. ఎందుకంటే అంత ఆనందం మీ లోపలే ఉంటే మీరెవ్వరు మిస్ అవ్వకూడదని నా ఫీలింగ్. అందుకని ఒక్కసారైనా సరే ఈ భూమి అనే దాని నుంచి నేను ఎలాగో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకొని వెళ్ళలేను. బికాజ్ వి నీడ్ ఒక టైప్ ఆఫ్ వెలాసిటీతో వెళ్తేనే కానీ భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటి వెళ్ళలేం. కానీ ఏ ఆకర్షణకి లొంగనిది, ఏ ఫిజికల్ ఆకర్షణకి లొంగనిది, అతివేగంగా ప్రయాణము చేయగలిగేది మన మనస్సు. ఈ మనస్సుని దాటి వెళ్ళగలిగితే, ఈ మనస్సుని మనం ఒక టైప్ ఆఫ్ స్లోగా మూవ్ చేస్తూ వెళ్ళగలిగితే ఒక బ్యూటిఫుల్ ప్రపంచంలోకి మనం చేస్తాం. దాన్నే భువర్లోక గమనము అంటాం. అంటే అదర్ ప్లేన్‌లోకి ఎప్పుడైనా వెళ్ళి చూడాలి అని. అందులో ఈ అదర్ ప్లేన్‌లోకి వెళ్ళాలి అంటే జనరల్‌గా మీరు చేసి చూడండి. కళ్ళు మూసుకొని చూడండి. ఏమేమో ఆలోచనలొస్తాయి. ఒక గంట కూర్చున్నారనుకుందాం. బలవంతంగా 2 గంటలు, 3 గంటలు కూర్చున్నాక ఫోర్త్ అవర్ నుంచి మీకు ఒక టైప్ ఆఫ్ ప్లేన్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లేన్ ఎగ్జిస్టెన్స్ అంటే మొత్తం బ్లాంక్ ఔట్ అయిపోయి మీ శరీరం యొక్క ఉనికి జరిగిపోయి దెన్ యూ విల్ స్టార్ట్ సెపరేటింగ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇన్ని రోజులు నేను అనుకుంటున్న ఆలోచనలు నేను కాదు, నా ఆలోచనలు కూడా తీసుకొచ్చేది ఒకటి ఉంది అని తెలుస్తుంది. దీన్నే భువర్లోక గమనానికి ఫస్ట్ స్టెప్ అంటాం. సో, అదర్ ప్లేన్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ మైండ్‌ని అలా వాగి మీరు చూసిన క్లాస్‌లో, స్కూల్‌లో పిల్లలు గోల చేసి ఆఫ్టర్ 4:30 స్కూల్ బెల్ కొట్టి అందరూ వెళ్ళిపోగానే స్కూల్ అంతా కూల్ అయిపోతుంది. కామ్ అయిపోతుంది. ఎవ్వరు ప్రశాంతంగా ఉంటుంది. అలాగా ఈ మైండ్‌లో ఉండే ఆలోచనలు అల్లరి చేసి 3, 4 గంటలయ్యాక మెల్లగా జరిగిపోతుంది. ఎప్పుడైతే జరుగుతుందో దెన్ మీరు గమనిస్తే కళ్ళు తెరిచినప్పుడు అంతా కనిపిస్తున్నాయి. కళ్ళు ముయ్యగానే మన లోపల ఒక కన్ను తెరుచుకుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ప్రశాంతంగా కూర్చొని ఒక పక్కన కళ్ళు మూసుకోండి. మనం కళ్ళ క్లోజ్ అవ్వగానే లోపల ఒక ఐ తెరిచి ఇప్పుడు ఏం ఆలోచించాలని చూస్తుంటుంది. ఆ లోపల ఉండే కన్ను ఎక్కడైతే ఆ కన్నుకి వెలుతురు ఎక్కడి నుంచైతే వస్తుందో
అది ఇంపార్టెంట్ పాయింట్. అదే మన భువర్లోక గమనానికి ఫస్ట్ స్టెప్. ఎప్పుడైనా ట్రై చేయండి. కాస్త ప్రశాంతంగా ఉండి, ఈ ఇంట్లో గొడవలు, పక్కింటోళ్ళతో ఫైట్లు, ఆఫీసులు, జాబ్‌లు ఎప్పుడు ఉండేవి. సరదాగా ట్రై చేయండి. దీనికి ప్రశాంతంగా ఓ పక్కన కూర్చొని స్లోగా యూ గెట్ ఇంటు దట్ మోడ్. దట్ అన్ని ఆలోచనలు వాటంతట అవే వదిలి విడిపోయి వెళ్ళిపోవాలి. ఓకే. మెల్లగా అదే వెళ్ళిపోవాలి. ఒక పామంట ఒక ఏదో ఇట్లా సీకు అంట కర్రలా ఇట్లా ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్కి ఇట్లా చుట్టుకుందంట గట్టిగా. చుట్టుకుని దాంతో ఫైట్ చేసింది, కాటేసింది. ఇదేంటి తిరిగి కాటేయట్లే అని చెప్పి 3-4 అవర్స్ స్ట్రగుల్ అయింది. ఏ ఏ ఏ అని చెప్పి చాలాసేపు కష్టపడి ఇదేం రెస్పాండ్ అవ్వట్లే అంటే మెల్లగా వదిలేసి స్లోగా కంచి వెళ్ళిపోయింది. అలాగా మీ ఆలోచనలు, మీ లోపల ఉండే ఫైట్ నేను ఇంత ఆలోచిస్తున్నా బయట ఏం జరగదు. మా ఆయన గురించి నేను ఎంత ఆలోచించినా మారడు. మా ఇంట్లో వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా మారదు. నేను కంట్రీ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో ఆలోచించినా మారరు. నేను ఆ బ్యూటిఫుల్ లైఫ్‌ను వదిలి ఏమేమో ఆలోచిస్తున్నా అని మీరు ఫిక్స్ అయ్యాక మెల్లగా పాము వదిలేసి అలా చెట్లలోకి వెళ్ళిపోయినట్టు మీ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాక ఒక ఫేజ్ వచ్చి ఆగుతుంది. అది ఫస్ట్ ఎంట్రీ డోర్ ఫర్ భువర్లోక గమనం. ఈ భువర్లోక గమనానికి వెళుతున్నప్పుడు ముందుగా మీకు అడ్డుపడేది మీ ఇగో. అంటే నా శరీరం ఇక్కడే ఉంది, నా శరీరం ఇది ఇంపార్టెంట్ నీకు అనేది నీకు చూపిస్తుంది. ఒక్కసారి వెన్ యు ఆర్ దేర్, ఆ మెడిటేషన్లో ఒక ఫేజ్ వచ్చాక నాసిక ఆర్ నోజ్ ద్వారా మీకు ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక స్మెల్లో చేంజ్ వస్తుంది. మన దగ్గర వాటికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌగంధిక రసాస్తో స్టిమ్యులేట్ చేస్తాం. సాధనలో ఏమవుతుందంటే డిఫరెంట్ సౌగంధిక రసాలను పెట్టి ఆ నోస్లో ఉండే ఆ స్మెల్ని స్టిమ్యులేట్ చేస్తే ఫస్ట్ బాడీ సెపరేషన్ వస్తుంది. ఓకే. ఇది టైం పడుతుంది. మీరు సౌగంధిక లేకపోయినా కూడా మీరు ఎప్పుడైతే అలా ప్రయత్నపూర్వకంగా చేస్తుంటారో ఈ సెపరేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ మీకు భువర్లోక గమనానికి ఆర్ అదర్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వెళ్ళడానికి మీ నుంచి సెపరేషన్ అవుతుంది. ఈ సెపరేషన్ అవ్వగానే మన ఈగో ఇది శరీరం నువ్వు అనే ఫైట్లో వెనక్కి తిరిగి చూస్తుంది. అంటే మీరు ఇలా ఒక్కసారి మీ బాడీ నుంచి సెపరేట్ అవ్వగానే వెనక్కి తిరిగి మీ శరీరం ఉందా లేదా అని ఆ ఈగోయిస్ట్ అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఇన్ని రోజులు నా శరీరం నేను అనుకున్నాను అనేది స్లోగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది సెపరేట్ అవుతుందో అవ్వగానే ఇమ్మీడియట్లీ ఆ సెపరేట్ అయిన మన సూక్ష్మ శరీరము వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే మళ్ళీ అంటుకుపోతాం. అందుకని ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే మీరు ఒక డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళాక ఈ భువర్లోక గమనానికి మీరు ప్రోగ్రెస్ అవుతుంటే మీ లోపల నుంచి బయటికి వస్తున్న ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వెనక్కి తిరిగి చూసి భయపడుతుంది. ఇలా భయపడకుండా ఉండడానికి ఇది మీరు బై ట్యూన్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. దట్ నేను వెనక్కి తిరిగి చూడను, ఐ లైక్ దిస్, నేను ఈ భువర్లోక గమనం చెయ్యాలి అని మీరు అనుకోండి. అలా ఎప్పుడైతే చేస్తారో స్లోగా మీకు ఆ సెపరేషన్ రావడం ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈజీ అయిపోతుంది మీకు. సో ఫస్ట్ థింగ్, బాడీలీ ఆ సెపరేషన్కి భయపడకూడదు, నెంబర్ 1. సెకండ్, మీరు ఒకవేళ భువర్లోక గమనం చెయ్యాలి అనుకుంటే ఆర్ అలాంటి ప్రాసెస్లో ఉండాలి అనుకుంటే ఆ ఆస్ట్రల్ ట్రావెల్లో జరుగుతున్నప్పుడు మీకు లాట్ ఆఫ్ కలర్ వేరియేషన్స్ కనిపిస్తాయి. అంటే ఎప్పుడైనా నా ఆలోచనలు అన్నిటినీ సెపరేట్ చేసి నేను ఒక్క స్టెప్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు సౌగంధిక ద్వారా ముక్కులోంచి ఆ అర్త్ ఎలిమెంట్ సెపరేట్ చేస్తామో అప్పుడు మీరు నిజంగా ఒక టైప్ ఆఫ్ బ్లిస్ ఫీల్ అవుతాం. ఇది చాలామంది అదేదో మందు తాగితే వస్తుంది లేకపోతే సెపరేషన్ వస్తుంది అనుకుంటారు. అది మందు తాగినప్పుడు వచ్చేది కూడా మీకు గుర్తుండదు. మీకు రేపు పొద్దున్న లేచాక మీ లివర్ బాడైన తప్పితే మీకు ఏం గుర్తుండదు. కానీ ఇది మీరు బై మెడిటేషన్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, మీ లివర్ కిడ్నీలు పాడుగావు అండ్ మీరు ఆ టైప్ ఆఫ్ ఎలివేటెడ్ సెన్స్లో ఉంటారు. ఎంత బాగుంటుందంటే అది నేను మాటల్లో చెప్పలేను, మీకు ప్రూవ్ చెయ్యలేను. సో అందుకనే
ఇది మీ దగ్గరున్న సొత్తు, మీ దగ్గరున్న ఆస్తి, మీ శరీరం, మీది మీ మనస్సు, ఆ రెండింటిని మీరు సపరేట్ చేయడం జస్ట్ ఒక మూల కూర్చుని చేసుకోవాల్సిన ప్రక్రియ. దీనికి నమ్మండి, నమ్మించండి అని మేము తలలు కొట్టుకోవాల్సిన పని లేదు. అందరూ ప్రయత్నము చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక టైప్ ఆఫ్ సెపరేషన్ వస్తుంది. అక్కడ మీకు భువర్లోక గమనానికి మొదటి స్టెప్ పడుతుంది. ఓకే, ఇక అక్కడి నుంచి మీరు డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వెళ్ళిపోతారు. అక్కడ అంతా సంతోషమే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ మీ లోపలికి ఉండే అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సెటిల్ అయిపోతాయి. మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయిపోతాయి. అలా జరుగుతుంది. లోపలంతా చేంజెస్ అయిపోతాయి. ఎందుకంటే ఏది సూక్ష్మ రూపంలో ఉంటుందో అది రియల్ ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తుంటుంది. కరెంటు ఎలా అయితే ఫ్యాన్ ద్వారా బయటకు వస్తుందో అలాగా మన జీవితంలో ఆ సూక్ష్మమైన ఎనర్జీ మనకి రియల్ లైఫ్లో కూడా వస్తుంది. సో మీ లైఫ్లో చాలా మార్పులు జరుగుతాయి. భువర్లోక గమనం గురించి నేను మెల్లగా అన్నీ చెప్తా. మీకు కూడా వీలు కుదిరితే ట్రై చేసుకోండి. నాకు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్షియల్గా ఇష్టం కాబట్టి మీరందరూ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు కుదిరితే, మీకు నిజంగా నచ్చితే మీరు కంపల్సరీగా కమెంట్ పెట్టండి. నేను భువర్లోక గమనం సిరీస్ లాగా చేస్తాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ సెపరేషన్ రావడానికి ట్రై చేయండి. ఓకే, హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. మీకు గనక డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అడగాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. కంపల్సరీగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని నా ఫీలింగ్. ఓకే, సో శ్రీ సూర్య త్రిచక్ర సాధన కూడా ఉంది. ఈజీగా బేసిక్ మెడిటేషన్ ఏమైనా నేర్చుకోవాలంటే శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఆన్లైన్ క్లాసెస్ పెట్టాము. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.